నేను లేదని అంటాను, మీరు చూడలే నేను చూడలే, లేదు నేను చూడలే మీరు చూడలే కాబట్టి లేదంటాను. ఒప్పుకుంటారా? ఏమంటారు? ఈయనకు తెలివి ఉందా, చదువుకున్నాడా లేదా ఏంటని అంటారు. కానీ నిజంగా ఎందుకంటే ఎంతోమంది వెళ్ళేసి వచ్చిన వారు మనకు తెలియజేయడం లేకపోతే ఎన్నో విధాలుగా చూస్తుంటాం, కానీ అవి నమ్ముతుంటున్నాం. కానీ అదేవిధంగా మానవుడు చనిపోయిన తర్వాత పరలోకము విధంగా నరకం అనేది ఉంటుంది. ఎందుకంటే మానవుడు ఈ విధంగా చనిపోయిన తర్వాత ఏ విధంగా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే మానవుడు ఎలా అనుకుంటారంటే, ఒక తల్లి గర్భంలో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఏమనుకుంటారంటే తల్లి గర్భంలో ఈ తల్లి గర్భమే ప్రపంచము, దాని తర్వాత వేరే ప్రపంచం లేదంటాడు. ఇంకోడు ఏమంటాడు, లేదు ఈ తల్లి గర్భం తర్వాత ఇంకో ప్రపంచం ఉంది, ఆ ప్రపంచానికి మనం వెళ్ళాలి, లేదు లేదు అని ఏం చేస్తారు, ఇద్దరు వాగ్వాదం. దాని తర్వాత వారు 9 మాసాలు అయిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు అన్నట్టు కరెక్టే, మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఏమనుకుంటామంటే ఇదే ప్రపంచము, ఈ తర్వాత లేదని అనుకుంటాం. కానీ కాదండి, ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ యుగములు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు కూడా ఏం చేస్తున్నట్టే మనందరి విషయమై ఏం చేస్తున్నట్టే ఆయన కలువరిశీల్లో మనందరి కోసం తన ప్రాణాన్ని, తన విలువైన రక్తాన్ని మనందరి కోసం దారబోసి మనల్ని రక్షించడానికి ఆయన పరలోకంలో దేవాది దేవుడండి, రాజులకు రాజు అయ్యండి, ఈ విధంగా కోట్లాను దూతల చేత నిత్యము పొగడబడుతున్న దేవుడై ఉండి కూడా మానవులైన అందరి కోసం ఏం చేస్తున్నట్టే దాసుని స్వరూపము రిక్తునిగా తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే ఈ విధంగా మానవులు ఎందుకంటే సాధారణంగా మానవులు విధంగా ఒకవేళ దారిలో చీమలు వెళ్తున్నాయండి, చీమలు వెళ్తుంటే ఒకవేళ ఎంతో చీమలు వెళ్తున్నాయి, చాలా చీమలు వెళ్తున్నప్పుడు దాన్ని తప్పించాలి. ఎన్నో చీమలు చనిపోతుంటున్నాయి రోడ్డు మీద. అయితే దాన్ని తప్పించాలంటే ఏం చేయాలి? ఎవరైనా మానవులమైన మనం వెళ్ళి ఆ చీమలకు చెప్తే అర్థమవుతుందండి? అర్థం కాదు. మనం ఏం చేయాలి? చీమలకు చెప్పాలంటే ఏం చేయాలి? చీమలు ఎన్నో చనిపోతుంటున్నాయి, దానికి చెప్పాలంటే ఏం చేయాలి? చీమగా మారితేనే ఆ చీమకు వెళ్ళి మీరు ఇంతమంది చనిపోతున్నారు, లేకపోతే ఇన్ని చీమలు చనిపోతున్నారు, మీరు జాగ్రత్తగా ఇలా కాకుండా మీ డైరెక్షన్ ఇలా మార్చుకోండి అని చెప్తేనే ఏం చేస్తాయి? ఆ చీమలు దారి మలుతాయి. మనం ఎంత గట్టిగా అరిసి చెప్పినా, ఎంత మైకులు పెట్టి చెప్పినా వినిపిస్తుందా? అర్థమవుతుందా? అవ్వదు. కానీ మానవులైన మనందరి కోసం ఏం చేస్తుందంటే యేసు ప్రభు కూడా ఆయన దైవ స్వరూపుడైన కూడా మానవునికి ఏంటంట దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన. ఎందుకు వస్తుందంటే మనందరి పాపములు ఎవరు కూడా తీసివేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ ఆ తీసివేయడానికి ఆయన ఏం చేస్తుందంటే ఆయన దైవత్వమును విడిచిపెట్టి మానవులుగా, సంపూర్ణ మానవునిగా, ఎంత కడు పేదరికంలో ఆయన జన్మించి మనందరి నిమిత్తము ఏం చేస్తుందంటే ఆయన కలువరిశిల్లో తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ చూస్తాం ఏదంటే ఈ విధంగా మన జీవితంలో ఏదంట ఈ విధంగా చీమకు అర్థమయ్యే విధంగా, కానీ మనకు కూడా అర్థమయ్యే విధంగా ఏం చేస్తుందంటే ఆయన మనం మానవులు ఒకవేళ దేవుడు డైరెక్ట్ చెప్తే మనకు అర్థం కాని పరిస్థితులు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు మానవునిగా. కానీ విధంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకుంటామంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అక్కడ వెళ్తామంటాం. కానీ కాదండి, చనిపోయిన తర్వాత మరో లోకం ఉంటుంది. ఆ లోకము మామూలు కాదండి. విధంగా ఒకవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఏదంటే ఒకవేళ చిన్నగా ఒక శరీరంలో ఒకవేళ నిప్పు కాలితే ఎలా ఉంటుంది? చిన్నగా ఒక నిప్పు రవ్వ కాలితేనే ఏం చేస్తామో విలవిల్లాడిపోతాం. దానికి ఏం చేస్తామో వెంటనే పేస్ట్ రాయడం కానీ, వెంటనే ఏది ఐస్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఏమో చేస్తుంటాం. కానీ ఆ బాధ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2-3 రోజులన్నా ఉంటుంది. బొగ్గలు వస్తాయి, దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది. చిన్నదే కదా. కానీ అంతకన్నా భయంకరమైనది ఏంటంటే నరకం ఉంటుంది. ఆ నరకం ఎలా ఉంటుందంటే అగ్ని అరదు, పురుగు చావదు. భయంకరమైన ఆ లోకం నుంచి తప్పించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా ఆ పురుగు చావని విధంగా ఏదంట అగ్ని ఆరని ఆ స్థలంలోకి నీవు నేను వెళ్లకుండా ఉండాలని ఆయన ఈ లోకానికి ఈ విధంగా వచ్చిన వాడుకుంటున్నాడు. ఎందుకంటే విధంగా ఒకవేళ మామూలుగా సాధారణంగా మనం ఎండాకాలం వస్తే ఎంతమంది విధంగా ఫ్యాన్లు, కూలర్లు ఏవి వాడకుండా ఎంతమంది ఉండగలుగుతారు? అస్సలు ఈ కాలంలో ఎట్టి పరిస్థితులు కూడా వాడకుండా ఉండలేము. కానీ సాధారణంగా ఈ యొక్క వాతావరణానికే మనము ఈ యొక్క ఆ ఉష్ణోగ్రతకే మనం తట్టుకోలేని పరిస్థితి. కానీ అంతకన్నా భయంకరమైన రెట్టింపు కలిగిన ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండంలో నేను వెళ్లకుండా ఉండాలని దేవుడు ఎంతగానో కోరి ఏం చేస్తున్నాడు? ఆయన మనందరి నిమిత్తం ఆయన నరక యాత్ర బాధనంతా పడుతూ వచ్చిన. ఎందుకంటే మనం విడిపించేవారు మన రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎవ్వరూ
లేరు. కానీ మన పాపం నిమిత్తం ఆయన ఏం చేసిందంటే తాను సిలువలో మరణించి మనందరినీ విడిపించడానికి ఆయన ఇక్కడ మాట ఉంటుందంటే నీ దేహము చెరుపుదారని. ఎందుకంటే మన జీవితము ముగింపు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం డబ్బే శాశ్వతం, డబ్బే అని అనుకుంటాం. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఏదంటే విధంగా చాలా మటుకు ఏమంటుంటే డబ్బు సమస్తం ఇస్తుంటుంది అంటున్నాం, కానీ డబ్బు మనను బ్రతికించదు. డబ్బు ఎంతమంది బ్రతికిస్తుంది చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ. ఒకనొక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన ఎడారి ప్రాంతంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఏమైందంటే సడన్గా తనకు ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఎట్టు చూసిన చుట్టుపక్కల అంతా కూడా ఏముంది? ఇసుక. ఎట్టు కూడా తనకి ఏమి కనపడలేదు, చెట్లు చేమ ఏమి కనపడలేదు. వెళ్తుంటే ఏం చేసిందంటే తనకు ఒక బ్యాగ్ కనిపించింది. ఏం కనిపించింది? ఒక చిన్న సంచి కనిపించింది. సంచి కనిపించిన వెంటనే ఏమనుకున్నాడు ఇతను వెళ్ళి ఆ ఎడారిలో ఏమన్నా దాంట్లో ఖర్జూరాలు కానీ లేకపోతే ఏమైనా తినడానికి ఉంటాయి తీసుకుని ఎంతో సంతోషంగా వెళ్ళి తీసుకున్నప్పుడు అవి తెరిచినప్పుడు తనకు ఈ విధంగా ఒక సైడ్ ఆనందం వేసింది, ఒక సైడ్ చాలా సంతోషం వేసింది, ఇంకో సైడ్ బాధ వేసింది. దానికి కారణం ఏంటి చెప్పగలుగుతారా? తను అనుకున్నది ఏంటి? తనకు కావాల్సింది ఏంటి? తినడానికి ఆకలి. కానీ తనకు దొరికింది ఏంటో తెలుసా? విలువైన వజ్రాలు దొరికినాయి. విలువైన వజ్రాలు దొరికినప్పుడు దానివల్ల అతనికి ఏమన్నా మేలు జరుగుతుందా? జరగదండి. కానీ మన జీవితంలో అనేక సార్లు ఏమనుకుంటామంటే మన డబ్బు ఉంది అన్నీ మనం బ్రతికిస్తుంది అనుకుంటాం, కానీ కాదండి. డబ్బు మనల్ని బ్రతికించదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల నేను బ్రతికింపబడతాం, జీవిస్తాం. కానీ ఇక్కడ చూస్తాం ఏదంటే విధంగా ఆ యొక్క వ్యక్తి ఏదంటే తను చూసినప్పుడు ఆ యొక్క వజ్రాలు ఉన్నాయి, కానీ చివరికి ఏమైంది? తన జీవితము అర్ధాంతరంగా ముగించబడుతూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటున్నాడు, లాజరు. తను ఎంతో ధన సమృద్ధి గలవాడు, ఎంతో అన్ని. కానీ ఆ రోజు అనుకోకుండా ఏం చేస్తున్నాడు? తనకు విపరీతమైన ఆస్తి, విధంగా ఎంతో విధంగా ధనవంతుడు. కానీ తను ఏం చేస్తున్నాడంటే రాత్రి ఈ విధంగా తనకు విపరీతమైన ఆస్తి, గోడలు కట్టినాడు, విపరీతమైన పంటలు వేసుకుని అన్ని గోడలను కూర్చుకొని అనేక సంవత్సరం నా ప్రాణమా తినము త్రాగుము సంతోషించమనుకున్నాడు. కానీ ఒక రోజు ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరుగుతుంది. చనిపోయినప్పుడు ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదంటే చాలా భయంకరంగా, బాధ ఎలా ఉన్నదంటే తాను కనీసం ఆ విధంగా ఆ యొక్క నరకంలో యాతన పడుతూ ఏమంటారంటే అయ్యా లాజర్ను పంపించయ్యా, నాకేం చేయి, ఒక చుక్కడు ఏదో చిటికి నీళ్ళతో ఒక చుక్కడు నీళ్లు. కానీ ఆ యొక్క రాజ్యం అనేది ఎంత భయంకరంగా అంటే ఆ యొక్క నరక యాతన భరించలేము. ఒకవేళ మా సాధారణంగా ఎలా ఉంటుంది నరక యాతన? సాధారణంగా ఎవరైనా మనల్ని ఒక చేయ విధంగా చెప్పదెబ్బ కొడితే కాసేపటికి నొప్పి తగ్గిపోతుంటుంది, కానీ ఎవరైనా మనం కాని మాట అంటే ఎలా ఉంటుంది? ఆ బాధ మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. కానీ అంతకన్నా భయంకరమైనది ఏదంటే ఆ నరక యాతన. మన ఆత్మకు యుగములు ఏదంట అగ్ని ఆరద పురుగు చావని పరిస్థితికి నేను వెళ్ళవలసిన, కానీ వెళ్ళకుండా ఉండాలని ఏమంటుంటే నీ దేహము చెరుపుదారిని తొలగించుకున్నాము. మన దేహము చెరుపుదారిని. ఎందుకంటే మన జీవితం చాలా అల్పమైనది, కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఎందుకంటే ఒక చిన్న సందర్భం చెప్తాను. ఓ రోజు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన బైక్ మీద తన ఫ్రెండ్ ఇద్దరు వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఏమవుందంటే బాగానే విధంగా చాలా ఖరీదైన బండి, కనీసం అంటే 3 నుంచి 5 లక్షల ఖరీదైన బండి వెళ్తున్నాడు, బాగానే చక్కగా ఉంది. కానీ అనుకోకుండా ఏం చేసినట్టే ఇతరుల నుంచి కారు వస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే సడన్గా యూటర్న్ తీసిన వెంటనే తన జీవితంలో ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా తను అంత ఆల్మోస్ట్ 80 నుంచి 100 స్పీడ్ మధ్యలో వస్తున్నాడు. సడన్గా ఈ కారు ఎవరు వస్తలేరని యూటర్న్ తీసిన వెంటనే కారు వచ్చి ఆ బైక్ వచ్చి డైరెక్ట్ కార్ని కొట్టిన వెంటనే ఏమైందంటే తెలుసా? తాను ఒక ఆమెడ దూరం పడిపోయి తను వెంటనే తలవలిగి ఇన్స్టెంట్గా కొట్టుమిట్లాడి రోడ్డు మీద చనిపోయినాడు. కానీ మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే కొద్దిసేపు కనపడే అంతలో, కానీ మనం ఏమనుకుంటామంటే అన్నీ ఉన్నాయి ఏం కాదులే అనుకుంటాం, ఇప్పుడు కాదు అప్పుడు అనుకుంటాం. మన జీవితానికి అన్నిటికీ గ్యారెంటీ ఉంది, కానీ మన గుండెకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఈరోజు మనం చనిపోతే ఒకవేళ మనము మన పాపము క్షమింపబడి ఒకవేళ మనము ఆయన రక్తంలో కడగబడితే చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటాం. కానీ ఒకవేళ ఆ విధంగా ఉండకపోతే మన జీవితము ముగిస్తే భయంకరమైన యాతన నరకం ఉండే స్థలంలో దేవుని ఉండవలసిన. కానీ అలా ఉండకుండా ఉండాలని దేవుడు ఏమిటంటే
నీ దేహము చెరుపుదాన్ని. కాబట్టి అమ్మ తను రక్షింపబడ్డది, దేవుని అంగీకరించింది, దేవుని మాటలు వింటూ వచ్చింది, ఈ విధంగా తన పాపములన్నీ క్షమింపబడుతూ వచ్చినాయి. తను ఈ విధంగా చనిపోతే, ఈ విధంగా చనిపోయిన తర్వాత ప్రభు రాజ్యంలో దేవునితో ఆమె సంతోషిస్తుంటుంది. కానీ మన జీవితము, ఒకవేళ మనం జీవితం ముగిస్తే మన జీవితము, మన గమ్యస్థానం ఎలా, పరలోకమా లేకపోతే నరకమా? కానీ ఒకవేళ నరకమైతే ఆ బాధను భరించలేము, ఆ బాధను తట్టుకోలేము. ఆ బాధను నేను ఈ విధంగా భరించలేమని ఏం చేస్తున్నాడంటే మనందరి కోసము యేసుప్రభు ఆయన సిలువలో మరణ యాతన పడుతూ వచ్చినాడు. ఎందుకంటే నువ్వు చేసిన, ఒకవేళ సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ విధంగా ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినామంటే, ఏదైనా హత్య చేసినాం, మన బదులు మన కుటుంబ సభ్యులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరైనా నా బదులు జైలుకి వెళ్ళమంటే వెళ్తారా? చెప్పండి, ఎవరైనా వెళ్తారా? ఎవరైనా మనం హత్య చేసినాం లేకపోతే ఏదైనా చేసినాం, మన బదులు మన కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు కానీ, రక్త సంబంధులు కానీ, లేకపోతే అన్నదమ్ములు కానీ, లేకపోతే అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా వెళ్తారా? ఏమంటారు? నువ్వు చేసిన కర్మ నీవే అనుభవించు, నీవు చేస్తే మేము శిక్ష పడాలా. కానీ ఎవరు ఇష్టపడరు, ఎవరు మన బదులు విధంగా అంటే ప్రాణం పెట్టడానికి ఇష్టపడరు. కానీ యేసుప్రభు నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రాణాన్ని పెట్టినాడు. ఎందుకోసం అంటే మనం నశించుట ఇష్టం లేక, ఆయన మనం నశించుట ఇష్టం లేక. ఎందుకంటే ఆ బాధ భరించలేమని ఈ లోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? మనందరి పాపం నిమిత్తము ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. కానీ ఒకవేళ మనం ఇదే రోజు చివరి రాత్రి అవుతే, ఎందుకంటే ఎంతోమంది ప్రతిరోజు తెలుసా, ఎంతమంది తెలుసా అండి? కనీసం అంటే 1,00,000 మంది అంట ఉదయం రాత్రి పడుకునేవారు అలానే పడుకుంటారు. ఎటువంటి రోగము జబ్బు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నవారు. కానీ ఉదయమేసరికి వారి జీవితం ఎలా ఉంటుంది తెలుసా? బాగానే ఉన్నాయి, ఆరోగ్యం బాగానే ఉంది, అంత బాగుంది, అన్ని ఎటువంటి టెన్షన్ లేని వాళ్ళు. కానీ ఉదయం లేచి చూస్తే విగతగి జీవులు, అంటే ఎటువంటి చలనం, అంటే వారి జీవితం ముగించేవారు. మన జీవితం కూడా ఎలా ఉందో తెలియదు. కానీ మనం ఏదంటే ప్రభు సన్నిధిలో మన పాపంలో మనం ఏదంటే మన దేహము చెరిపి దేవుని నుంచి మనం దూరపరిచే ఏదైతే ఉంటుందో వాటిని మనం తొలగించుకుంటే దానివల్ల మనకి ఎంతో క్షేమం. కాబట్టి ఆ విధంగా నేనేమంటుంటే నీ దేహము చెరుపుదారిని తొలగించుకున్నాం. మన దేహము చెరిపి మనము ప్రభు సన్నిధి నుంచి దూరం చేసే ఏదైతే ఉంటుందో వాటిని తొలగించుకుంటే మన